ఈరోజు ఫ్రైడే నీట్గా స్నానం చేసుకొని మసీదు పోయి నమాజ్ చదువుకున్నా. రూమ్కి వచ్చి రిలాక్స్ అవుదామని చెప్పి అలా కూర్చున్నానో లేదో మా బాబా కాల్ చేశాడు. కాల్ చేసి పార్కింగ్లో ప్రాడో బండి ఉంది, దాంట్లో ఏసీ సరిగ్గా పనిచేయడం లేదు, తీసుకుని పోయి రిపేర్ చేయించుకొని రా అన్నాడు. లేదు బాబా పని చేస్తుంది ఏసీ అని నేను చెప్తే, లేదు ఒక పక్క కూల్ వస్తుంది, ఇంకో పక్క హాట్ వస్తుంది, నువ్వు తీసుకొని పోయి చూపించుకొని రిపేర్ చేయించుకొని రా అన్నాడు. సరేలే అని చెప్పి బండి తీసుకొని పోయి బయలుదేరిపోయినాను. కాల్దియాలో జమియా సూపర్ మార్కెట్ పక్కలో గ్యారేజ్ అయితే ఉంది, ఆ గ్యారేజ్ దగ్గరికి తీసుకొని వెళ్ళమని చెప్పాడు. సరేలే అని చెప్పి నేనైతే బయలుదేరిపోయా ఏసీ ఆన్ చేశాను. మా బాబా చెప్పిండేది నిజమే, ఒక సైడ్ అయితే వేడిగా ఉంది, ఇంకో సైడ్ అయితే కూల్గా వస్తుంది. ఈరోజు వేడి అలా ఇలా లేదు, బీభత్సంగా ఈ వేడైతే సంపుతుంది. ఈరోజు ఏసీలో కూర్చొని వెళ్తున్నాము అనే ఫీల్ కూడా లేదు మనకి కార్లో. మాటల్లో గ్యారేజ్ దగ్గరికి వచ్చేసాను. గ్యారేజ్ దగ్గరికి వచ్చి పక్కన నిలబెట్టాను. అక్కడ ఏసీ రిపేర్ చేసే అతను ఉంటే అతనికి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను అయితే ఆ గ్యాస్ పైప్ తీసుకొని వచ్చి ఫస్ట్ గ్యాస్ చెక్ చేశాడు. ఆ కూలింగ్ ఏదో ఏసీది గ్యాస్ అంతా కరెక్ట్గానే ఉంది అని చెప్పాడు. మీ బాబాకు ఒకసారి కాల్ చెయ్యి, నేను మాట్లాడాలి అన్నాడు. సరేలే అని చెప్పి నేనైతే మా బాబాకు కాల్ చేసి అతనికి ఇచ్చాను. అతనైతే మా బాబాతో మాట్లాడాడు. ఏం మాట్లాడారో తెలియదు. అలా ఓకే అని చెప్పి నన్ను అయితే ఇంకా నువ్వు అన్నాడు. సరేలే అని చెప్పి బండిలో ఉండే మా బాబా పర్సు, అలాగే ఆ బ్లూ కార్డు అన్నీ తీసుకొని బండి ఇంజన్ ఆఫ్ చేసి నేనైతే ఇంకా బయలుదేరదామని చెప్పి మా బాబాకి అడిగా, బాబా మీరు వస్తున్నారా అని చెప్పి. లేదు నేనైతే రావడం లేదు, నువ్వు నడుచుకొని వచ్చే ఇంటికి అన్నాడు. ఏం మాట్లాడుతున్నా, నరాలు కట్టేపోయా అనుకున్నా. నేనైతే నిజంగా నరాలు కట్టేపోయా బ్రో. ఇంత ఎండలో నన్నైతే నడుచుకొని వచ్చే అన్నాడు ఇంటికి. ఇంకా చేసేదేమీ లేక తప్పదు అని చెప్పి పాదయాత్ర స్టార్ట్ చేసాము. ఇంకా మనం ఇంటికి తప్పదు, ఇంక వాళ్ళు ఏం చెప్తే అది వినాలి, ఏం చెప్తే అది చేయాలి. ఇంకా అక్కడ బండి వదిలేశాను. రెడీ అయిపోయిన వెంటనే అతనైతే కాల్ చేస్తానన్నాడు. సరే అని చెప్పి బయలుదేరిపోయా. ఓకేనా, వేడికి చెమటకి అస్సలు అర్థం కాలే. బాయ్.